వెల్కమ్ టు మెగాని టీవీ పక్కా లోకల్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. క్షేత్రానికి చేరుకున్న మంత్రికి ఆలయ ఈవో పెంచల కిషోర్, పాలక మండలి చైర్మన్, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ మండపంలో అధికారులు, అర్చకులు మంత్రిని శాలువాలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. బాలయ్య బర్త్డేను పురస్కరించుకుని నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలకృష్ణ అభిమాన సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభిమానులు, పార్టీ నేతలు కొనియాడారు. నందమూరి కుటుంబం ఎన్టీ రామారావు దగ్గర నుంచి మేమంతా కూడా అభిమానులుగా ఉన్నాం. నేటి వరకు కూడా చిత్రసీమలో మకుటం లేని మహారాజు అయిన ఎన్టీ రామారావు గారు, అదే ఆయన ఒక వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడమే కాకుండా ఇన్ని సంవత్సరాలుగా కూడా ఈ యొక్క చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా నేటికి కూడా వెలుగొందుతున్న నందమూరి బాలకృష్ణ గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఇంకా కూడా అనేక చిత్రాలలో నటించి ఆయన అభిమానుల మన్నలనే కాకుండా ప్రజల తెలుగువారి మన్నలను పొందే విధంగా వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తిరుపతిలో ఏ కార్యక్రమం చేసినా నందమూరి తారక రామారావు గారు తిరుపతి నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మేమందరూ అభిమానులందరూ కూడా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈరోజు ఏదైతే మనోహర్ రెడ్డి బాలకృష్ణ అభిమాన సంఘాల నాయకుడిగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేమందరూ కూడా మొదటి నుంచి ఎన్టీ రామారావు గారి అభిమానులుగా, అది చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సంబంధం కానీ నేటి వరకు కూడా మేమంతా గర్వంగా కూడా ఫీల్ అవుతాం. హిందూపురం శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు మనోహర్ రెడ్డి గారు కానీ, పృథ్వీ గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా మధు గారు కానీ ఈరోజు వారి ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకొని నందమూరి బాలకృష్ణ గారి ఆరోగ్యం, అదేవిధంగా ప్రజా జీవితం, రాజకీయ జీవితం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వల్ల ఆనందంగా ఉండాలని, మరిన్ని సేవలు చేయాలని బసవ తారక ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడుతున్న నందమూరి బాలయ్య బాబు గారికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటూ, నిజంగా అభిమానులు మనం చూసాం. గతంలో ఏదో సినిమా టికెట్ల కోసమో ఇంకో వాటికో అభిమానులు ఉంటారు, కానీ నందమూరి బాలకృష్ణ గారికి సేవ చేసే అభిమానులు ఉండడం గర్వకారణం. నందమూరి కుటుంబం ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఏలూరులో విలీనమైన గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఎమ్మెల్యే విలీన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. స్థానికుల నుంచి రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు రహదారి నిర్మాణం, డ్రైన్ల ఆధునీకరణ పనులు త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే 1.43 కోట్ల రూపాయల వ్యయంతో 2027 డిసెంబర్ నాటికి ట్యాంకుల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా గోదావరి జలాలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అడిగాం. దేనికి అడిగాం? మీ విలీన గ్రామాలకే. టౌన్లో ఏం ఒక రోడ్డు వేయలే. టౌన్లో రోడ్లు వేసిన ఎక్కడంటే నోకాలం గుడి రోడ్డు. మీరు ఏదైతే గుళ్ళు కడుతున్నారో ఆ గుళ్ళకి వెళ్ళే దగ్గర ఇబ్బంది లేకుండా
మాకు ఒక్క రోడ్డు మీరు ఫస్ట్ ప్రయారిటీ ఒక రోడ్ ఏదో పెట్టుకోండి. ఓకే ఒకటి తర్వాత ఒకటి వేస్తాను. మేము ప్రయారిటీగా 5 రైట్ చేసుకున్నాడు వెళ్తేనే అక్కడి నుంచి లెవెల్ వేసి రావాలండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఏలూరు జిల్లాలో పోలీస్ అధికారులకు ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సౌజన్యంతో ఈ శిక్షణా తరగతులను నిర్వహించారు. వెట్టి చాకిరీ వ్యవస్థ, చట్టపరమైన నిబంధనలు, అక్రమ రవాణా నిర్మూలనపై పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ నేరాలను అరికట్టడంలో పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఐజిఎం ప్రతినిధులు పాల్గొని పోలీస్ సిబ్బందికి కీలకమైన శిక్షణ ఇచ్చారు. ఏ విషయాల కోసం అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. ఇట్ కుడ్ బి ఏ ట్రేడ్ ఫర్ డ్రగ్స్, వెపన్స్, హ్యూమన్ బీయింగ్స్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైమ్ అన్నింటిలో మానవ అక్రమ రవాణా క్రైమ్ ఎన్నో నెంబర్లో ఉంది సార్. మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచ దేశంలో జరిగేటటువంటి క్రైమ్స్ లో ఏ నెంబర్లో ఉంది, ఇది ఏ ర్యాంకులో ఉంది మానవ అక్రమ రవాణా? సో కోర్టులో ఈ కేసు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎవరైతే బాగా నేను చూస్తున్నాను అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఓనర్. లేబరర్స్ ప్రూవ్ చేయాలి. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైన్స్ విత్ ది ఓనర్. సో లేబరర్స్ ప్రూవ్ చేయాల్సిన అవకాశం ఉంది. సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఓనరే ప్రూవ్ చేయాలి ఫ్యాక్ట్. సో అందుకే బాడీ రెసిడ్యూస్ లో ఈ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అకౌంట్స్ నోట్, వెపన్స్ అండ్ ఇంజరీస్ ఆఫ్ లేబరర్స్ అండ్ స్టేట్మెంట్స్ ఆఫ్ లేబర్ అన్ని చాలా వెరీ వాల్యుబుల్ ఎవిడెన్సెస్. సో అది మన ఏ విషయాల కోసం అక్రమ రవాణా చేస్తూ ఉంటారు సార్? సెక్స్ ట్రేడింగ్. థ్యాంక్ యూ సార్, యు ఆర్ సేయింగ్ సంథింగ్. మీరే చెప్తున్నారు సార్. సెక్స్, హ్యూమన్ బీయింగ్స్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైమ్ అన్నింటిలో మానవ అక్రమ రవాణా క్రైమ్ ఎన్నో నెంబర్లో ఉంది సార్. చేసేదానికి పర్మిషన్ ఉందా లేదా? థ్యాంక్ యూ. నాకు నెక్స్ట్ లేబరర్స్ ప్రూవ్ చేయాలి. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైన్స్ విత్ ది ఓనర్. సో లేబరర్స్ ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్స్ ఆఫ్ లేబర్ అన్ని చాలా వెరీ వాల్యుబుల్ ఎవిడెన్సెస్. సో అది మన పల్నాడు జిల్లా తుమ్మూరుకోట గ్రామంలో 20 ఏళ్ల పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. గతంలో జరిగిన 2 హత్యల నేపథ్యంలో గ్రామాన్ని విడిచి వెళ్లిన ఇరు వర్గాలు ఇటీవల మళ్లీ గ్రామానికి చేరుకోవడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. ఆలేటి యేసుదాసం కుమారుడు చిన్నలక్ష్మయ్యపై 8 మంది దాడి చేయగా ప్రతీకారంగా ప్రత్యర్థి వర్గానికి చెందిన ఆలేటి కోటిపై దాడికి పాల్పడ్డారు. ఈ పరస్పర దాడులతో తుమ్మూరుకోట గ్రామంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎందుకని మిమ్మల్ని టార్గెట్ చేశారు? చంపాలంటే ఆధిపత్య పోరా లేదంటే పార్టీ గొడవలు అసలు ఏంటి? అంటే దానం గారు అంటే ఇంతకుముందు టీడీపీలో చేసేవారు కదా, అంటే పార్టీ అదే పార్టీలో చేసేవారు, ఇంటి ముందు అప్పుడు చంపారు కదా. అంటే వాళ్ళే ఇప్పుడు అంటే మీరు కూడా ఇప్పుడు ఆ పార్టీలో యాక్టివ్ గా ఏంటి? ఎంతమంది ఏం చేస్తుంది? తర్వాత మళ్ళీ ఊర్లో అనుకోవడం ఎందుకని మిమ్మల్ని టార్గెట్ చేస్తారు? మా కిందకు రావాలని వాళ్ళు కలిసి చంపించారు. 2 కుటుంబాలు కలిసి చంపారు. చంపినాక అప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు, చిన్న పిల్లలు అయితే ఇప్పుడు పెద్ద అయినాక మళ్ళీ వీళ్ళు కూడా మాకు అర్థం అవుతారు వాళ్ళు అయ్యాలని, వీళ్ళని కూడా లేకుండా చేయాలని ఇప్పుడు పిల్లలు కూడా కాసి ఎంటబడతాం. పిల్లలు కూడా లేకుండా ఉంటే మాకు దేశమైన అర్థం లేకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేవాడిని ఆయన తీసుకోవడానికి తయారు మార్పించుకొని నరికారు. 21 సంవత్సరం 20 సంవత్సరాలు అప్పుడు లేదు. వాళ్ళు ఊళ్ళే జైలు మళ్ళీ ముందుకు పెడతాం.
జేడీ మంది జేడీ ఈ పిల్లలు కూడా అడ్డం లేకుండా పిల్లలు కూడా చేయాలని చేస్తాం మా కింద. కుప్పం కొత్తపేటలోని ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం అభివృద్ధికి ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ విస్తరణ కోసం సుమారు 85 లక్షల రూపాయల విలువైన 34 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా భూదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్క చదరపు అడుగు స్థలానికి 3,000 రూపాయల చొప్పున భక్తులు తమ శక్తి మేరకు విరాళాలు అందించి సహకరించాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది. కాగా ఈ కార్యక్రమం ప్రారంభమైన తొలి రోజే పలువురు భక్తులు తమ విరాళాలను అందజేశారు. కొత్తపేటకు సంబంధించిన గుడి భూదానం అని చెప్పి ఈరోజు పూజ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రవీంద్ర కుమార్ ఫస్ట్ దానం చేసినారు. 30,000 రూపాయలు ఆయన తరపున అమ్మవారికి. అదేవిధంగా ప్రతి భక్తులు కూడా అమ్మవారికి భూదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కొత్తపేటకు సంబంధించిన గుడి భూదానం అని చెప్పి అమ్మవారి గంగమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు అనగా 10/6/2026 తేదీ అమ్మవారి సమక్షంలో భూదాన కార్యక్రమం జరిపింది. కావున భక్తాదులందరూ సహకరించి ఈ భూదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రలు కావాలని మరి కోరుతూ, అదేవిధంగా మన కుప్పంలో కాపురం ఉంటున్న రవీంద్ర కుమార్ కరెంట్ ఆఫీసు ఏఏఓ రిటైర్డ్ ఏఏఓ వారు 30,000 రూపాయలు భూదానం చేసినారు. కాబట్టి వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీర్వాదం కావాలా మా కమిటీ తరఫున ధర్మకర్త, కార్యదర్శి మరి ట్రస్ట్ మెంబర్లందరూ సంతోషంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో అమ్మవారి అనుగ్రహము అందరికీ రావాలా, ప్రతి ఒక్కరూ భూదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మకు పాత్రలు కావాలని మరి కోరుతున్నాం. అమ్మవారి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని బైరెడ్డిపల్లి వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఎస్ఐ చందనప్రియ పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. బైరెడ్డిపల్లి కృష్ణగిరి రోడ్డులోని ఏఎంసీ చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేసి 2.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రభాకర్ వెల్లడించారు. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన ఆదివారం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కార్డు సెర్చ్ పెట్టి జరగడం జరిగింది. అక్కడ సస్పీషియస్ పర్సన్స్ ఎవరన్నా గాంజా హ్యాబిట్ అలవాటు ఉందా అని చెప్పేసి గాంజా కిట్స్ ఉన్నాయి పోలీసులు దగ్గర. మన దగ్గర ఇప్పుడు ఎవరన్నా పట్టుకుని చెక్ చేస్తే ఆ గాంజా కిట్ చెక్ చేస్తే వాళ్ళు గంజా కన్జ్యూమర్ చేస్తున్నారా లేదా విషయం తెలిసిపోతుంది. అందులో భాగంగా చెక్ చేస్తే ఒకటని పాజిటివ్ వచ్చింది. అతను హ్యాబిట్స్ వల్ల అప్పుడప్పుడు తాగేవాడు. ఏంటి అని పూర్తిగా విచారిస్తే గాంజా ఎక్కడ చుట్టిందో ఎక్కడ ఉందో చందనప్రియ ఎస్ఐ బైరెడ్డిపల్లి కరెక్ట్గా ఇంట్రాగేషన్ తీసుకొని అతన్ని ఓన్లీ హ్యాబిచువల్ అతని సెల్లర్ కాదు, అతని అడిక్షన్ పర్సన్ గుర్తించి ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళ అడ్రస్ తీసుకొని సరైన నిఘా పెట్టి వాళ్ళ మీద ఈరోజు మార్నింగ్ 200 కిలో గాంజాని వ్యక్తిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. అతను విచారిస్తే బైరెడ్డిపల్లి కూటరవంకపల్లి విలేజ్. అతను లారీ క్లియర్గా పనిచేస్తున్నాడు. లారీ క్లియర్గా పోయినప్పుడు ఆ వరిసా దగ్గర తీసుకొని ఇక్కడ తీసుకొచ్చామని చెప్తున్నాడు. చిన్న చిన్న ప్యాకెట్లు అతని దగ్గర ఆ కన్జ్యూమర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఇతను పట్టుకోవడం జరిగింది. కన్జ్యూమర్స్ ఎవరైనా సరే ఉన్న డీటెయిల్స్ మీరు ఇచ్చినా కూడా వాళ్ళ ద్వారా మాకు సెల్లర్స్ ఇస్తారు. దయచేసి విలేజెస్ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీ దగ్గర అడిక్షన్ అయిన పర్సన్స్ ఎవరైనా గాంజా అడిక్షన్ పర్సన్స్ ఇచ్చినా సెల్లర్స్ ఇచ్చినా కూడా మేము వెంటనే చర్య తీసుకుంటాము. యాక్చువల్గా చాలామందికి సెల్లర్స్ గురించి అవగాహన లేకపోతే ఇప్పుడు అడిక్టెడ్ పర్సన్ గురించి ఐడియా ఉంటుంది. సార్ వాడు తాగుతున్నాడని. మా దగ్గర స్పెషల్ కిట్స్ ఉన్నాయి. అప్పుడు చెక్ చేస్తే మాకు ఒక హాఫ్ అన్ అవర్ తెలిసిపోతుంది వీడు అడిక్షన్లో ఉన్నాడా లేదా, గాంజా తీసుకున్నా లేదా అని. సో ప్రివెన్షన్ మెథడ్లో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్కి కిట్ జిల్లా ఎస్పీ గారు సప్లై చేయడం జరిగింది. అందులో ఫస్ట్ టైం ఇచ్చిన 1 వీక్ లోపల మాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఈ కిట్స్ ఉపయోగించుంటాం విలువైనగా. ఎక్కడ డౌట్ ఉన్నా, ఏ రౌడీ షీట్మెంట్ డౌట్ ఉన్నా, ఏ కాలేజీ యూత్ పిల్లల డౌట్ ఉన్నా చెక్ చేస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్తాము. కొంచెం డీహార్టేషన్ సెంటర్లో జాయిన్ చేపిస్తాము. మీ పిల్లలు కానీ మీ సొసైటీ ఎవరు కానీ అలవాటు పిల్లల సమాచారం యాక్షన్ తీసుకుంటాము. అట్లాగే సెల్లర్స్ మీద కఠినమైన చర్య తీసుకుంటాము.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ అరుదైన హృదయమైన ఘటన చోటు చేసుకుంది. గోరంట్ల మండలానికి చెందిన రైతు మల్లేశప్ప భూ సమస్యను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ టిఎస్ చేతన్ త్వరితగతిన పరిష్కరించారు. నిషేధిత జాబితా నుండి తన 3.30 ఎకరాల భూమి తొలగింపునకు సహకరించిన కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు రైతు శాలువాతో కలెక్టరేట్కు వెళ్లాడు. అయితే తనను సత్కరించడానికి వచ్చిన ఆ సామాన్య రైతునే కలెక్టర్ తిరిగి పూలహారం శాలువాతో ఘనంగా సత్కరించి భూపత్రాలను అందజేశారు. అధికారుల తీరుపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా మాకు కూడా వస్తుంది. నేను కూడా పెడతాను. మా అన్న కూడా ఏలూరు జిల్లాలో ప్రజారోగ్యానికి హాని కలిగిస్తున్న ఒక జ్యూస్ షాపు భాగోతం బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా జ్యూసు, టీ షాపులో నాణ్యత లేని పానీయాలు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఏలూరు వన్ టౌన్లోని తాజ్ సూపర్ కూల్ డ్రింక్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్ షాపులో అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడ కాలం చెల్లిన పాల ప్యాకెట్లతో జ్యూసులు, శీతల పానీయాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే హానికరమైన ఎసెన్స్లను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి కోన వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ చట్టం యొక్క కమిషనర్ గారు సార్ వీరపాండియన్ గారు రాష్ట్రంలో వారికి అందిన ఫిర్యాదులు మరియు దుర్ఘటనలను అనుసరించి రాష్ట్రంలో కొన్ని ప్రదేశాలలో, కొన్ని ప్రాంతాలలో కొంతమంది శీతల పానీయాలు విక్రయించేవాళ్ళు, ఫ్రూట్ జ్యూస్ షాపులు, అలాగే కూల్ డ్రింక్ షాపులు, టీ స్టాల్స్లో కాలాపరిమితమైనటువంటి ఆహార పదార్థాలని, అపరిశుభ్రమైనటువంటి పరిసరాల్లో ఆహార పదార్థాలను తయారు చేసి ఈరోజు బిర్లా భవన్ దగ్గరలో ఉన్నటువంటి తాజ్ సూపర్ కూల్ డ్రింక్ షాపును తనిఖీ చేసాం. దీంట్లో కూడా ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉంది. అలాగే వీళ్ళు ఈ కాలాతీతమైన కాలం చెల్లిపోయినటువంటి పాల ప్యాకెట్లను వినియోగిస్తూ ఈ కూల్ డ్రింక్స్, ఈ శీతల పానీయాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. అలాగే వెసన్స్ కూడా కొన్ని బాటిల్స్ ఈ కాలాతీతమైనటువంటి గుర్తించడం జరిగింది. వీళ్ళ పైన మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామరాజు గారు, నేను, అలాగే లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్గా ప్రసాద్ గారు వచ్చి ఈరోజు తనిఖీలు నిర్వహించాము. దీంట్లో గుర్తించిన వాటిపై వీళ్ళు ఎవరైతే అక్రమాల పాల్గొన్న వాటిపైన తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఈ వ్యాపారస్తులందరూ కూడా ఇటువంటి అక్రమాలకు పాల్పడకుండా సురక్షితమైనటువంటి వాతావరణంలో, మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆహార పదార్థాలను, శీతల పానీయాలను తయారు చేసి ప్రజలకు విక్రయించాల్సింది కోరుతున్నాము. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు కీలక అడుగు పడింది. ఎస్పీకుంట మండలం పోలీస్ స్టేషన్లో అత్యాధునిక సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కలిసి ఘనంగా ప్రారంభించారు. సోలార్ కార్పొరేషన్ శ్రీరాములు నాయుడు ఆర్థిక సహాయంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజల భద్రతకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకంగా మారతాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివనారాయణ స్వామితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ మమదేవి కరావలంబం ఈ లక్ష్మీ నరసింహ స్వామి దేవతోభ్యో నమః. కెమెరాకి దగ్గర సైట్ అయితే అది ఎక్కడో దగ్గర క్యాప్స్ అవుతుంది. మామూలుగా ఎన్పికుంట మండలంలో ప్రజలు చాలా మంచి, నేను ఎప్పుడు మన మీటింగ్లో కూడా చెప్తాను, ఇంత మంచి వాళ్ళకి అంతో ఇంతో మంచి చేసేటువంటి కార్యక్రమము సోలార్ పార్క్ వచ్చిన తర్వాత మీ గ్రామాల్లో కూడా సిఎస్ఆర్ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం. వాటర్ ప్లాంట్లు, ఆర్ఓ ప్లాంట్లు ఇస్తున్నాం, సీసీ రోడ్లు వేసినాం. ఈవెన్ కొన్ని బిల్డింగ్స్కి అయితే శ్రీరాములు నాయుడు అన్నకే ఇంకా ఐక్యూ లెవెల్ పెరగల. కొన్ని పోయినప్పుడల్లా వాళ్ళ ఊర్లో రోడ్లో బిల్డింగ్ ఎక్కడిస్తా ఉంటుంది. 3 సార్లు చెప్పిన ఇప్పటికీ దానికి ఎస్టిమేషన్ చెప్పి మీరు అఫెక్టెడ్ మండలు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి చేయించుకోమని చెప్పేసి, కానీ మీరు చేయించుకోరు. వేరే దానికి మాత్రం చెప్తాంటారు రోడ్డు అయిపోయింది, శాంక్షన్కి అయిపోయింది, బిల్డింగ్ మెల్లమేలమవుతుంది. రోడ్డు చేయించేసుకోండి. శివశంకర్ నాయుడు అన్న మామూలుగా తెగడు, మనం పని చేసుకుంటాం కదా, డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్ని మీ మండలానికి ఎక్కువ భాగం నిధులు కేటాయించాల్సినటువంటి అగత్యము మనకు సిఎస్ఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంది.
వాళ్ళకి ఇంకా కొంచెం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి కూడా కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందా, అఫెక్టెడ్ మండలంలోనే పెట్టాలని కాకుండా కొద్దిగా రిలాక్స్ చేసినప్పుడు చూసి ఉన్నట్టుంటే మేము కలెక్టర్ గారు కలిసి మిగతా మండలం మా సొంతానికి ఏం అడగం, మా ఇంటికి అడగం, ప్రభుత్వాలకు అడుగుతాం, ప్రజల కోసమే అడుగుతాం. కాబట్టి సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ రోజు మన ఎంపికుంట మండలంలో అంటే జనరల్ గా చూసామంటే సీసీటీవీ కెమెరాలు టౌన్ లో మామూలుగా పెడుతుంటాము సీసీటీవీ కెమెరాలు. కానీ విలేజ్ ప్రాంతంలో కూడా మన సీసీటీవీ కెమెరా పెట్టాలి, పోలీస్ ఫంక్షనింగ్ ఇంకా కొంచెం ఇమేజ్ ని పెంచాలి అనే ఉద్దేశంతో పాటు ఎంపీకుంట మండలంలో కూడా సీసీటీవీ కెమెరా పెట్టించాలి. ఎందుకంటే తిమ్మమ్మ మరియమ్మ మన టూరిస్ట్ స్పాట్ కూడా మనకు ఉంది కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎంపీకుంట చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారము మనం రూరల్లో ఎంపీకుంట నుంచి మన ఈ ఎంటైర్ 22 కెమెరాలని టౌన్ ప్లస్ ఇంపార్టెంట్ స్పాట్లో మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. మన కదిరి సబ్ డివిజన్ చూసామంటే హానరబుల్ ఎమ్మెల్యే గారు సపోర్ట్ తో పాటు మన 8 వెహికల్ పోలీస్కి ఇవ్వడం జరిగింది. మామూలుగా తిరుపతి రుయా ఆసుపత్రిలో ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఆసుపత్రిలోని పేద రోగుల సౌకర్యార్థం తిరుపతికి చెందిన పి పద్మనాభయ్య అనే దాత వీల్ చైర్లను విరాళంగా అందించారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సుమారు 60,000 రూపాయల విలువైన వీల్ చైర్లను ఆయన ఆసుపత్రికి అందజేశారు. రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి మనోహర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. భవిష్యత్తులోనూ పేద రోగుల అవసరాల కోసం తన వంతు సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా పద్మనాభయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, ఆసుపత్రి అధికారులు పాల్గొని దాతను అభినందించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రి అనిత సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా నక్కపల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి వారిని అనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఏషియన్ పెయింట్స్ సహకారంతో ఉపమాక స్వామి వారి పుష్కరిణి అభివృద్ధి పనులకు, అలాగే పెదగుమ్మలూరులోని చెరువు అభివృద్ధి పనులకు మంత్రి అనిత భూమి పూజ చేశారు. పరిస్థితి ఎలా అయిపోయిందంటే దొంగతనం జరిగిందని బాధపడుతూనే తొందరగా పట్టుకున్నారని ఆనందంలో దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తా ఉంటే దొంగ పార్టీ ఏంటండి? అదే దొంగకి పార్టీ ఏంటి? దొంగే అడిగి పార్టీయా, కులమా, మతమా ఏముంటది? దానికి కూడా రాజకీయం చేయాలి. 2 రోజుల్లో పట్టుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎక్కడ రాష్ట్రం అంతా రాశారు హోంమంత్రి ఇలాకాలో వెంకన్న స్వామి ఆలయంలో చోరీ అని. మరి అలా రాష్ట్రం అంతా రాసిన 2 రోజుల్లో పట్టుకున్నారని కూడా రాయాలి కదా. కానీ మాకు ఉపమాక వెంకన్న స్వామి అంటే మాకు చాలా పవిత్రత, చాలా సెంటిమెంట్. పార్టీలకు అతీతంగా చెప్తారు. ఈ టెంపుల్కి ఏదో చేయాలని ఆ తపంతో నామినేషన్ పత్రాల సంతకం కూడా ఇక్కడే చేశారు. కౌంటింగ్కి వెళ్ళే ముందు కూడా ఇక్కడ దర్శనం చేసుకుని నేను వెళ్తాను. ఓటు వేయడానికి వెళ్ళే ముందు కూడా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తాను. కనీసం భక్తులకు వచ్చేటప్పుడు ముందర షర్ట్ కూడా పీకి పాడేసుకుంటే ఎందుకు? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెలివెల గ్రామంలో జరిగిన పేదల సేవే పరమావధి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఉపాధి హామీ శ్రామికుల శ్రమను గౌరవిస్తూ మంత్రి స్వయంగా వారికి భోజనాలు వడ్డించి వారితో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా శ్రామికులకు భోజన వసతి కల్పించడంతో పాటు లక్కీ లాటరీ నిర్వహించి గెలుపొందిన మహిళలకు చీరలను అందజేశారు. శ్రామికులతో ఇలా సమయం గడపడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. రోజు వెళ్తా ఉండవా? నేను మా నాయకులందరికీ కూడా మొన్న 24లో
మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ ఉపాధి హామీ శ్రామికులకి చల్లని మజ్జిగ అందజేయండి అని చెప్పాం. ఆ రకంగా గత సంవత్సరం మన నాయకులందరూ కూడా మీకు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మొన్న మేడే 1వ తేదీ నుంచి చల్లని మజ్జిగ ప్రతి ఒక్కరికి అందజేయమని నాయకులకు ఆదేశాలు ఇచ్చాం. దాని ప్రకారమే ప్రతి గ్రామంలోనూ కూడా మా నాయకులందరూ కూడా ప్రతిరోజు కూడా చల్లని మజ్జిగ అందజేస్తూ ఉన్నారు. అటువంటి చల్లని మజ్జిగ అందుకునేటువంటి కార్యక్రమంలో నేను కూడా మీ వెలువల వచ్చి మీరు పడేటువంటి శ్రమ నేను కూడా మీతో పాటు కొంత సమయం చేసినా కూడా మీ కష్టం శ్రమ చూసాం. మీలాంటి వారందరితో కూడా కలిసి మంచి భోజనం ఏర్పాటు చేసి లాస్ట్ లో చేయమని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. మొన్న చందపూర్వ గ్రామంలో కూడా వాళ్ళు కూడా ఈ యొక్క పని ముగించిపోయిన తర్వాత మేము చిన్న పిక్నిక్ కింద పెట్టుకుంటాం సార్ అని అంటే, పిక్నిక్ కింద పెట్టుకోండి నేనే ఫుడ్ పంపిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. నేను మా రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.